కమల్ హాసన్ శంకర్ కాంబినేషన్ లో వచ్చే శుక్రవారం థియేటర్లకు వస్తున్న భారతీయుడు 2 తమిళ్తో పాటు తెలుగులో కూడా రిలీజ్ అవుతోంది. తమిళ్లో ఇప్పటికే సినిమా ప్రమోషన్లు ఫుల్ జోష్ లో జరుగుతున్నాయి. అయితే తెలుగులో మాత్రం ఇంకా మొదలు కాలేదు. మరి ప్రీ రిలీజ్ ఈవెంట్ తో అయినా తెలుగులో భారతీయుడి మీద బజ్ క్రియేట్ అవుతుందా? కమల్ హాసన్ కి తెలుగులో ఫ్యాన్ ఫాలోయింగ్ తో పాటు మార్కెట్ కూడా ఉంది. కాబట్టి భారతీయుడు 2 టాలీవుడ్ లో రిలీజ్ అవుతోంది. అయితే తెలుగులో మాత్రం ఇంకా అంత బజ్ క్రియేట్ అవ్వలేదు. ట్రైలర్, సాంగ్స్ రిలీజ్ అయినా కూడా పెద్దగా టాలీవుడ్ లో టాక్ లేదు. అయితే ఈ ఆదివారం భారతీయుడు 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ తో తెలుగులో భారతీయుడు 2 హల్చల్ చేస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తోంది టీం. ఫారెన్ ప్రమోషన్స్ తో పాటు తమిళ్లో ప్రమోషన్లు స్టార్ట్ చేసిన టీం తెలుగులో కూడా ఇప్పుడిప్పుడే బజ్ క్రియేట్ చేయడానికి రెడీ అవుతోంది. ఆదివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ తో పాటు సోమవారం సినిమాకు సంబంధించి డైరెక్టర్ శంకర్ Q&A సెషన్ అరేంజ్ చేశారు. తెలుగులో భారతీయుడు 2 మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి, కానీ కావాల్సినంత క్రేజ్ మాత్రం లేదు. అయితే ఈ రెండు ఈవెంట్స్ తో సినిమా టాక్ స్ప్రెడ్ అవుతుందని అంచనా. శంకర్, కమల్ హాసన్, సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్ లీడ్ రోల్స్ లో జీరో టాలరెన్స్ ట్యాగ్ లైన్ తో ఈ నెల 12న థియేటర్స్ లోకి వస్తున్న భారతీయుడు 2 భారీ బడ్జెట్ తోనే తెరకెక్కింది. 4 ఏళ్ల నుంచి సెట్స్ మీదే ఉన్న ఈ సినిమా ట్రైలర్ తో మంచి బజ్ క్రియేట్ చేసింది. రీసెంట్ గా వచ్చిన సాంగ్స్ కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. 27 ఏళ్ల తర్వాత సీక్వెల్ గా వస్తున్న భారతీయుడు 2 ప్రెజెంట్ జనరేషన్ కి యాప్ట్ అయ్యే కాన్సెప్ట్ టేకింగ్ తో అదరగొట్టబోతోందని తెలుస్తోంది. ఇండియన్ 2 తో పాటు ఇండియన్ 3 కూడా ఉంటుందని ఇప్పటికే అనౌన్స్ చేసిన కమల్ హాసన్ థర్డ్ పార్ట్ ఇంకా బాగుంటుందని, అసలు థర్డ్ పార్ట్ కోసమే సెకండ్ పార్ట్ చేసినట్టు ఇంట్రెస్టింగ్ కామెంట్ చేయడంతో సినిమా మీద క్యూరియాసిటీ క్రియేట్ అవుతోంది.